గుడ్ ఈవినింగ్ అందరికీ. లక్ష్మణ్, అమృత, నా బంగారం. భార్యలకు ఎన్ని సారీలు చెప్పినా, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా తప్పు చేసినా, మన వల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డా మనమే ఫస్ట్ సారీ చెప్పాలి. ఎందుకంటే కన్నవారిని వదిలేసి మనం నమ్ముకొని మన ఎంబడి వచ్చేస్తారు. కన్నవారితో ఒక 20 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకు వాళ్ళతో ఉంటారు, కానీ జీవితాంతం ఉండేది మనతోని. అందుకనే వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని సారీలు చెప్పినా, మన జీవితం మొత్తం వాళ్ళకి ఇచ్చినా కూడా మనకు సరిపోదు. ఎందుకంటే సారీ ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు మనం ఎవరెవరికో సారీ చెప్తాం, తెలియని వాళ్ళకు కూడా సారీ చెప్తాం. మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డరేమో అని మనం సారీ చెప్తాం. అలాంటిది మన భార్యకు సారీ చెప్తే తప్పేముంది చెప్పండి. చాలామంది ఎందుకు చెప్పాలి సారీ, నా భార్యకి ఎందుకు చెప్పాలి సారీ అని చాలామంది నాకు తెలిసినంతవరకు అయితే చాలా ఫస్ట్ సారీ చెప్తే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇదైతే నిజం. సారీ చెప్తేనే ఉంటుందా అని అనుకుంటే ఇక అది మీరు ఒకసారి మీరు సారీ చెప్పి చూడండి, మీకే తెలుస్తుంది. అర్థమైందా? మా ఇద్దరి మధ్యలో ఆమె బాధపడ్డా, నేను బాధపడ్డా, మా ఇద్దరికి ఏదైనా చిన్న గొడవలైనా కానీ ఫస్ట్ నేనే సారీ చెప్తా. ఆమె అయితే చెప్పదు, ఇక్కడనే ఉంది, ఆమె ముందరనే చెప్తున్నా. ఎవరు చెప్తారు ఫస్ట్ సారీ? చూడండి, ఎందుకంటే ఫస్ట్ మనమే చెప్పాలి సారీ అయినా ఏదైనా సరే. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నా భార్య నాకు ఎంత వాల్యూ ఇస్తుందో నేను ఆమెకు అంత వాల్యూ ఇస్తాను. ఎందుకంటే భార్యకు వాల్యూ ఇవ్వాలి, కొందరు ఇవ్వరు. అప్పుడే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. డబ్బుతోనే ఉండదు హ్యాపీగా, భార్య భర్తల మధ్య ఉండే ప్రేమతోనే ఉంటుంది జీవితం.